మీరు తలెత్తుకున్న బొటనవేళ్ళు ఒక్కో అక్షరాన్ని కూడా తీసుకొని వాళ్ళు సంతకం పెడుతుంటే ఆత్మగౌరవ చరిత్రకు విత్తనమేసినట్టుగా ఉంది. బియ్యం ఇచ్చే దగ్గరనో బ్యాంకులోనో, ఓటేసే దగ్గరనో మహిళా సంఘంలోనో ఇక్కడ ఒత్తు అని అన్నప్పుడు నేను రాస్తా సార్ అని బదిలిస్తుంటే పెద్దనేలు సగర్వంగా తలెత్తుక నిలబడింది. వాళ్లకు గ్రీన్ పెన్ను బట్టి అధికారం చూపించుకోవాలనే కలలు లేవు. రెడ్ పెన్నుతో తప్పులను సరిచేయాలనే తపనలు లేవు. కేవలం పేరు చాలు. రంగుల పెన్నులతో పని లేదు. ఒక్క పేరు నేరిస్తే చాలు. ఈ చదువులన్నింటినీ చదివినంత సంబురం. తిన్న గిన్నెలోనే మొదటి అక్షరాన్ని రాసుకున్నారు. కూసున్న ఇసుకలోనే నిండు పేరును దిద్దుకున్నారు. మర్చిపోతామని గోడల మీదనే బొగ్గుతో రాసి పెట్టుకున్నారు. బడికెందుకు పోలేదని అడిగితే సముద్రంలో పట్టనంత దుఃఖం వంపిండ్రు. తిండికే దిక్కులేదు ఆనాడు, ఇంకా చదువెక్కడిదయ్యా అన్నది రాములమ్మ. కట్టె పలకలు పట్టుకొని రాత్రి బడికి పోయిన రోజుల్ని పొడుపు విప్పినట్లు విప్పింది తిరుపతమ్మ. తమ్ముళ్లను ఎత్తుకొని నడుములు కాయలు కాసిన కథ చెప్పిందో తల్లి. ఒట్టి వేలిముద్రగాళ్ళు అని వెక్కిరించిన నోళ్లకు తాళాలేసి తాళం చెవిని సముద్రం అవతల వడేసిండ్రు. సంతకం ఒక్కటి నేర్చుకుంటే ఈ చదువంతా వచ్చినట్లు కాదని మీరనొచ్చు. ఏ యుద్ధమైనా ఒక్క అడుగుతోనే మొదలైనట్లు వాళ్ళ బతుకు పోరాటం ఒక్క సంతకంతోనే మొదలవుతుంది. అక్షరం ఎట్లా దిద్దాలో వాళ్లకు తెలవకపోవచ్చు, కానీ నేలను చదివిన వాళ్ళు, వరి నాట్లతో సంతకం చేసిన వాళ్ళు, ఇంకా చెప్పాలంటే మా బతుకుల నిండా వాళ్ళ సంతకాలే ఉన్నవి. మేము అందుకున్న డిగ్రీ పట్టాలలో కనబడని ఆటోగ్రాఫ్లు వాళ్ళవే. పాకు దీర్ఘమెచ్చి రాకింద వావొత్తిచ్చి పార్వతమ్మ అని రాస్తుంటే నిలువెత్తు నిచ్చెనను నేలకేసి కొట్టి తిరుగుబాటు సంతకం చేసినట్టుంటుంది. మెలికలు తిరిగిన అక్షరాల మెడలు వంచి వాళ్ళు పేరును దిద్దుతుంటే ఇంతకన్నా గొప్ప అపురూప దృశ్యమేది నాకు ఈ లోకంలో కనబడతలేదు. ఏ పేజీ దిప్పినా బొటనవేలును కోసిన చరిత్రలు, బొటనవేలుతో ముద్దెర వేయించిన చరిత్రలు కదా. ఇప్పుడు మా అమ్మల సంతకాల సాక్షిగా కొత్త చరిత్రకు పురుడు వస్తున్నాం. థ్యాంక్ యూ.